హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్. నా పేరు ఉషా. ఇవాల్టి వ్లాగ్ ఏంటో తెలుసా? మర్చిపోయాను. అందరికీ ముందుగా శుభ శుక్రవారం. ఈ శుక్రవారం రోజున మీ ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకున్నారనేది నాకు ఒక కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. పూర్తి వరకు చూసి ఈ శుక్రవారం మా పూజా విధానం, మా ఇంట్లో పనులు ఒకసారి మీకు చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను ముందుగా ఉదయాన్నే పూలు తీసుకుని పెట్టేశాను. ఇప్పుడే 6 గంటలకి నేను ముగ్గు అయితే పెట్టేస్తున్నానండి. బయట మంచిగా రోడ్డు చేశాను, నీళ్లు చల్లుకున్నాను. ఆల్రెడీ వర్షం పడుతుంది, సన్న తుప్పర పడతా ఉందండి. అయినా సరే ఈ శుక్రవారం రోజున ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఎలాగా, అందుకని పసుపు కుంకాలతోటి నేను ఇలా అయితే ముగ్గు పెడుతున్నాను. ఇది పిండితో చేసిన ముగ్గు అండి, వట్టి రాతి ముగ్గు కాదు, పిండి కలిపాను. అందుకే బాగా తెల్లగా ఉంటుందన్నమాట మా ముగ్గు. పక్కన అంత నిండుగా ఉండదు, మన ముగ్గు పిండి కలిపాం కదా, బాగా నిండుగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, కోయిల చక్కగా అయితే ఆడుతూ పాడుతూ అని కూస్తూ ఉంది. మా అమ్మాయి పనిలో పనిగా ఆ కోయిల్ని కూడా వీడియో తీసిందనమాట. అంతలో ముగ్గేసే గ్యాప్లోనే కొబ్బరికాయలు వచ్చినాయి. 50కి 3 కొబ్బరికాయలంట. నేను 2 తీసుకున్నాను 30 రూపాయలు ఇచ్చి. ఇంకా కొబ్బరికాయలు కూడా మనకి పూజకి కావాలి కాబట్టి అమ్మవారి కోసం నేను కొబ్బరికాయలు తీసుకున్నాను. ఆ తర్వాత పసుపు కుంకాలు అయితే మా ముగ్గులో పెట్టేస్తున్నానండి, చక్కగా వేసేస్తున్నాను. కానీ ముగ్గు వేస్తున్నా కానీ చినుకులు పడితే ఎక్కడ ముగ్గు అంతా పోయిద్దనని ఒక వైపున ఆందోళనగా కూడా ఉంది. ఇంటి ముందు మంచిగా ముగ్గు వేసుకుంటే నేనైతే చాలాసార్లు ముగ్గును చూసుకుంటానండి. మీరు కూడా అలానే చేస్తారా? ఇంటి ముందు చక్కగా పసుపు కుంకాలతో ముగ్గు నిండుగా ఉంటే నేనైతే తాపతాపకి వెళ్ళి ముగ్గు చూసుకుంటానే ఉంటాను. నాకైతే చాలా ఇష్టం అన్నప్పుడు, బాగా నిండుగా అనిపించిద్ది. పసుపు వేసాను కదా, కుంకుమ కూడా వేసేస్తున్నాను. నేను నిన్న మా షాప్కి సెలవండి, అందుకని వర్షం పడుతుందని సెలవు పెట్టాము. పనిలో పనిగా నేను కొన్ని మిగిలిపోయిన పనులు నేను నిన్న చేశానన్నమాట. అదే ముందు వీడియోలో పెట్టున్నట్లుగా మా పూజా మందిరాన్ని చక్కగా అలా అయితే స్టిక్కర్ పేపర్ తోటి డెకరేట్ చేశానా. ఇంకా మొక్కలు పెడదాం అనుకుంటున్నాను. ఆల్రెడీ వర్షం పడతా ఉంది, ఇంకో 2 రోజులు వర్షం ఉందంట. ఇంకెందుకు ఆలస్యం, పనిలో పనిగా నేను సన్నజాజి మొక్క, నందివర్ధనం మొక్క 2 తీసుకొచ్చి పెట్టానండి. పక్కన మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడే పెట్టాను కదా, మంచిగా ఇలా అయితే నాటుకుపోయిద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దానికి కంచె కట్టాలండి. ఆవు ఆల్రెడీ వచ్చేసి తినేసింది కూడా, చూసారుగా. నేను పెట్టి అసలు అరగంట కూడా కాలేదు, అప్పుడే తినేసింది. మొత్తం కొమ్మలే కనపడుతున్నాయి, చూసారా. దీన్ని ఎలాగోలా బ్రతికించి మనకి బారికి మొక్కలు పెడితే చాలా బాగుంటుందండి. ఇంతకుముందు ఉండేవి, ఇప్పుడు నేను కొన్ని కారణాల వల్ల తీసేసానని చెప్పాను ఆల్రెడీ ఒక వీడియోలో. కానీ మళ్ళీ పెట్టాలండి. ఇప్పుడు వర్షాకాలం కోసం నేను వెయిట్ చేశాను మొక్కల కోసం. ఇది మా కలబంద చెట్టు బాగా వచ్చింది కదా, దీనిలోది ఒక చిన్న మొక్క తీసి చూసారా, ఆవు తినేసి వెళ్తుంది. వీటి కోసం ఒక కంచి కట్టి మన మొక్కలను కాపాడుకోవాలండి. పర్వాలేదు. ఇంకా చూసారా, పైనుంచి తెస్తున్నాను, మొక్కలైతే అలా ఉన్నాయి. నేను ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇక్కడ తలారా స్నానం చేసుకొని ఇంకా పూజకి రెడీ అయిపోయాను. పిల్లలకి క్యారేజ్ పెట్టాను, ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. మా వారు షాప్కి వెళ్ళారు. ఇంకా ఇల్లంతా ఖాళీగా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇంకా నేను ఆల్రెడీ ఇల్లంతా తుడిచిపెట్టేశానండి నీట్గా. పటాలు కూడా నిన్న గురువారం సాయంత్రమే నేను తుడిచిపెట్టేసి బొట్లు పెట్టుకొని ఆల్రెడీ అన్నీ రెడీగా పెట్టుంచాను పూజా మందిరంలో. ఇంకా నేను కూడా బొట్టది పెట్టుకొని రెడీ అయిపోయి గుమ్మానికి పసుపు పోద్దామనేసి ఇంకా ఇలా అయితే స్టార్ట్ చేశాను. చూసారుగా, పసుపు కుంకాలతోటి పిండి ముగ్గుతోటి మన ఇల్లు ఎంత కళగా ఉందంటే చాలా కళగా ఉంది. ఇలా చేసుకుంటేనే ఏదో చేశాంలే అన్నట్టు కాకుండా, దీపం ముట్టించేసి వదిలేయటం కాకుండా, నాకు ఒక అరగంట గంట ఆలస్యమైనా సరే, అవసరమైతే ఒక గంట ముందు లేచి పనికి వెళ్ళేసరికల్లా ఈ పనులన్నీ పూర్తి చేసుకొని అన్నీ పసుపు కుంకాలు పెట్టుకొని గుమ్మాలకి పూజించుకొని దేవుణ్ణి నిండుగా అలంకరించుకుని దాకా నాకు అస్సలు మనశ్శాంతి ఉండదండి. ఎలా పడితే అలా చేసేసి అయిపోయింది అనిపించుకొని ఇలాగైతే నేను అస్సలు చేయను. చేస్తే తృప్తిగా కన్నులకి విందుగా చేస్తానన్నమాట. ఇంక ఇక్కడ మా లక్ష్మీదేవిని నేను ఎలా అలంకరించాను అనేది మీరు ఒకసారి చూడండి. ఈ పాత్రలో గాజు పాత్ర ఒకటి తీసుకొని మంచినీళ్ళు పోసుకొని
పసుపు కుంకుమ వేసుకొని పూలతో ఇలాగ అలంకరించుకొని దీనిలోని లక్ష్మీ అమ్మవారు కళ్ళ కనిపిస్తూ ఉంది కదా. అమ్మవారికి మాల వేసినట్లుగా గంధం మాల వేసి బొట్లు పెట్టి ఒక పూలమాలలాగా ఆమె మెడలో ఉండేలాగా నేను ఒక హారంలాగా బొట్లు పెట్టానన్నమాట. చూడండి ఇక్కడైతే ఇలా అయితే అంతా పూలతో డెకరేట్ చేశాను మా చెట్టుని, మా కొమ్మను కూడా. ఆ కొమ్మ జమ్మి కొమ్మ అంటారు కదా, గృహప్రవేశం నాడు తీసుకొస్తారు ఆ కొమ్మ అండి. అప్పటి నుంచి నేను ఎప్పుడు పూజ చేసినా ఇలానే ఆ కొమ్మకు కూడా పసుపు కుంకాలతోటి పూలతోటి అందంగా డెకరేట్ చేస్తాను. ఈరోజు పాలు పొంగల్ చేయలేదండి, నేను కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి నమస్కారం చేసుకున్నాను. మర్చిపోయాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కూడా మంచిగా మీరు ఏ విధంగా పూజ చేసుకున్నారో ఆ కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇంకేమన్నా అమ్మవారికి ఇంకా చేయవలసినవి ఏమైనా ఉన్నాయో మీకు తెలిస్తే నాకు తెలిసినంత వరకు నేను చేశాను. మీకు తెలిసిన ఏమైనా ఉంటే మాకు కామెంట్స్ ద్వారా తెలియజేస్తే నేను కూడా పాటించి మీ మాటని నేను కూడా పాటించి అమ్మవారికి మంచిగా పూజ చేసుకుంటాను. ఏమైనా లోటుపాట్లు ఉంటే నాకు చెప్పండి. నాకు తెలిసినంత విధంగా నేను ఈ పూజనైతే కొనసాగించాను. ఇంకా కొత్తగా వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అమ్మవారికి కనకాంబరాలు మల్లెపూల మాలతోటి ఇలా అయితే అలంకరించుకొని గులాబీల మధ్య ముంచేశానమాట. నాకైతే ఎంతో కళగా ఉన్న అమ్మవారిని చూసుకుంటే తృప్తిగా ఉంది. మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇక్కడ కుందులు పెట్టి దీపారాధన చేశాను, తర్వాత హారతి ఇచ్చేసాను. పనులన్నీ పూర్తి చేసుకుని మా షాప్కి నేను రెడీ అయ్యి వెళ్ళిపోయాను అనమాట, మంచిగా పూలు పెట్టుకొని. మీరు కూడా అందరూ బాగుండాలి, అందరూ లక్ష్మీదేవుల్లాగా ఇంట్లో కళకళలాడాలి. మన ఇల్లు మనము కూడా. ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్. సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.